హాయ్ హలో ఎవ్రీవన్. నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మన బిఎంఐని ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అలాగే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం బిఎంఐ అంటే ఏంటో తెలుసుకుందాం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. వెయిట్ టు హైట్ రేషియోని క్యాలిక్యులేట్ చేసేది ఈ బిఎంఐ. ఈ బిఎంఐ వల్ల మన హైట్‌కి తగిన వెయిట్ మనం ఉన్నామా లేదా అనేది తెలుసుకోవచ్చనమాట. హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది ఈ బిఎంఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిఎంఐని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్‌ని ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్‌లో బిఎంఐ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వెబ్‌సైట్ కాలిక్యులేటర్ డాట్ నెట్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యూఎస్ యూనిట్స్, అదర్ యూనిట్స్ అండ్ మెట్రిక్ యూనిట్స్ ఉంటుంది. మెట్రిక్ యూనిట్స్‌ని క్లిక్ చేయండి. అక్కడ ఫస్ట్ మీ ఏజ్ ఇవ్వండి అండ్ మీ జెండర్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ హైట్‌ని సెంటీమీటర్స్‌లోను అండ్ వెయిట్‌ని కేజెస్‌లోను ఇచ్చి క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్‌లో బిఎంఐ 19.6 కేజీ పర్ మీటర్ స్క్వేర్ నార్మల్ అని వచ్చింది కదా! సో, నా బిఎంఐ వచ్చేసి హెల్తీ బిఎంఐ ఉందన్నమాట. అండ్ కింద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇండికేటర్ కింద హెల్తీ బిఎంఐ రేంజ్ వచ్చేసి 18.5-25 ఆ మధ్యలో మీ బిఎంఐ ఉంటే మీకు హెల్తీ బిఎంఐ అంటే మీరు హెల్తీ వెయిట్ ఉన్నట్లు అనమాట. అండ్ దాని కింద వచ్చేసి హెల్తీ వెయిట్ ఫర్ ద హైట్ అంటే నేను ఏదైతే 175 సెంటీమీటర్స్ హైట్ ఉన్నానో దానికి ఏ వెయిట్‌లో నేను మెయింటైన్ చేయొచ్చు అంటే 56-76 వెయిట్ మధ్యలో ఉంటే నేను హెల్తీ బిఎంఐలో ఉన్నట్టనమాట. ఇప్పుడు మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్‌లో క్యాలరీ క్యాలిక్యులేటర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్‌సైట్ కాలిక్యులేటర్ డాట్ నెట్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూఎస్ యూనిట్స్, మెట్రిక్ యూనిట్స్‌లో మెట్రిక్ యూనిట్స్‌ని క్లిక్ చేయండి. అక్కడ మీ ఏజ్ ఇవ్వండి అండ్ జెండర్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ హైట్‌ని సెంటీమీటర్స్‌లోను, వెయిట్‌ని కేజెస్‌లోను అండ్ అలాగే కింద యాక్టివిటీ లెవెల్స్ మీరు ఏవైతే యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతారో దాన్ని ఆప్షన్‌ని క్లిక్ చేసి కాలిక్యులేట్ మీద టైప్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెయింటైన్ వెయిట్ ఉంది కదా! 2320 క్యాలరీస్ అది నా మెయింటెనెన్స్ క్యాలరీస్ అనమాట. నేను ఏదైతే 60 కేజీస్ ఉన్నానో ఆ వెయిట్‌ని మెయింటైన్ చేయాలంటే నేను అన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి డైలీ. ఒకవేళ నేను ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటే ఇక్కడ 0.25 కేజీ పర్ వీక్ అంటే 0.25 కేజీ పర్ వీక్‌ని నేను వెయిట్ లాస్ చేయాలంటే 2070 క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి. అలాగే హాఫ్ కేజీ పర్ వీక్ చేయాలంటే 1820 తీసుకోవాలి. అలాగే వెయిట్ గెయిన్ చేయాలంటే నా మెయింటెనెన్స్ క్యాలరీస్‌కి ఒక 200-300 క్యాలరీస్ యాడ్ చేసుకుంటే వెయిట్ గెయిన్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీ బిఎంఐని ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా తెలుసుకోవాలనో అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.